ఈరోజు కర్నూలు జిల్లా సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో సమతా సైనిక్ దళ్ కార్యాలయం నుంచి బాబాసాహెబ్ సర్కిల్ వరకు కూడా వెళ్ళి ఆయనకి పూలమాలలు వేసి సోంప సర్కిల్ కూడల్ని దిగ్బంధం చేసి అమిత్ షా యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. బాబాసాహెబ్ గారి మీద పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా అమిత్ షా గారు, మీకు పుట్టుతోనే మీ తల్లి గర్భం నుంచి బయటికి వస్తేనే మీకు స్వేచ్ఛ హక్కునిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్, గుర్తుపెట్టుకోవాలి. మీకు రాజకీయ ఓటు హక్కును కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కరే. మిమ్మల్ని పార్లమెంటుని తీసుకువెళ్ళింది కూడా బాబాసాహెబ్ అంబేద్కరే. మీరు ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినా మీ మీద చట్టపరమైన చర్యలు లేకుండా కూడా ఈ కాపాడుతుండేది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. అది గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఎన్ని రోజులు ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు అధికారం కోల్పోయిన తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయో ఆలోచన చేసుకోవాలి. మీరు బాబాసాహెబ్ని తలుచుకొని ఉంటే ఈరోజు హోమ్ మినిస్టర్ కాదు, కేంద్ర మినిస్టరు డైరెక్ట్గా మోదీ స్థానంలో మీరు ఉండేవారు, ప్రధానమంత్రిగా ఉండేవారు. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ మేము దేవుణ్ణి స్వర్గాన్ని చూడలేదు. బాబాసాహెబ్ పెట్టినటువంటి భిక్ష మాకు అన్నము, ఆయనే దేవుడు. కొన్ని వేల కుటుంబాలకి కొన్ని వేల బానిస సంఖ్యలను పెంచినటువంటి భగవంతుడు ప్రపంచంలో ఎవడు లేడు. ముందు బాబాసాహెబ్ని మేము నమ్ముతా ఉన్నాము. బాబాసాహెబ్ని అవమానిస్తే బిడ్డ ఎవరిని లెక్క చేసే ప్రసక్తే లేదు. అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకున్న. నా పేరు శ్రీరంగయ్య, సమతా సైనిక్ దళ అధికారి.